పతిత పావనుడు శ్రీ జగన్నాథుడు. జగన్నాథుడి రథయాత్ర భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక మహోత్సవమే జగన్నాథుని రథయాత్ర. సాక్షాత్ శ్రీకృష్ణుని ప్రతిరూపమైన శ్రీ జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రలతో కలిసి భక్తులను అనుగ్రహించడానికి ఆలయం నుంచి బయటకు వచ్చే దివ్యమైన సందర్భం అన్నమాట. జగన్నాథ రథోత్సవం జనన మరణ చక్రానికి అడ్డుకట్ట వేసి మోక్ష మార్గాన్ని సులభంగా అనుగ్రహించగలది పురాణాలు చెబుతున్నాయి. దీని గురించి చూద్దాం. జగన్నాథుని రథ చక్రాలు వస్తున్నాయి అంటుంటాం కదా, అది గురించి ఒకసారి పూర్తిగా చూద్దాం. ఒరిస్సాలోని పూరిలోని ఉన్న అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే కన్నుల పండుగ జగన్నాథ రథయాత్ర. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ చవితి నాడు ప్రారంభమవుతుందన్నమాట. భగవంతుని ఆలయంలో దర్శించుకోలేని భక్తులకు ఈ జగన్నాథుడి స్వయంగా రథంపై వచ్చి దర్శన భాగ్యం కల్పిస్తాడు. అందుకే ఆయనను ప్రతి పావనుడు అంటారు. రథస్థం కేశవం దృష్ట్యా పునరస్య నవిద్యతే. రథంపై కొలువే ఉన్న జగన్నాథ స్వామి దర్శించిన వారు పునర్జన్మ విముక్తి పొందుతారనేది శాస్త్రవాక్యం మాట. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అసంపూర్ణమైన కరచాలనతో ప్రత్యేక రూపాలతో కనిపించిన వెనక ఒక లీల ఉంది. ఒకసారి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర తమ బాల్యలీలను రోహిణి మాతల నుంచి వింటూ పరవశించిపోతారు. అప్పుడు వారి దేహాలు విశాలమైన కళ్ళతో లోపల చొచ్చుకుపోయిన కరచాలనతో రూపొందు చెందాయి. అవి వజ్రాసన మారుద్య ప్రేమ భావం ప్రతి రూపాలుగా పూజలు అందుకున్నారన్నమాట. ఇప్పుడు గుడించా వీధి ఉంటుంది, ఇక్కడ గుడించాలో విడిచేస్తారు. రథయాత్రలో జగన్నాథుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు, బలభద్రుడు, బలరాముడు, సుభద్ర శ్రీకృష్ణుడు సోదరి వేరువేరు రథాల మీద కొలివైపు కదులుతారు. జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారన్నమాట. జగన్నాథుని యొక్క రథాన్ని నందిఘోష అంటారు. ఇది 16 చక్రాలతోటి 44 అడుగులు 2 అంగుళాల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడు రథాన్ని తాళధ్వజం అంటారు. దానికి 14 చక్రాలు ఉంటాయి. ఎత్తు 43 అడుగులు ఉంటుంది. 13 అంగుళాలు అనమాట. 43 అడుగుల 13 అంగుళాలు. సుభద్ర రథం పేరు దేవదలన. దీనికి 12 చక్రాలు ఉంటాయి. అంటే శ్రీకృష్ణుడు రథమైన దానికి, జగన్నాథ రథానికి 16 చక్రాలు ఉంటే, బలభద్రుడి రథానికి 14 చక్రాలు ఉంటే, సుభద్ర రథానికి 12 చక్రాలు ఉంటుంది. ఎత్తు 42 అడుగుల 3 అంగుళాలు. అలా మూడు రథాలు అనమాట. ఈ రథయాత్ర ప్రధాన ఆలయం దగ్గర మొదలై గుడించా మందిరం వరకు సాగుతుంది అన్నమాట. జగన్నాథ, సుభద్ర, బలభద్ర సుభద్రలు 9 రోజుల పాటు గుడించా మందిరంలో బస చేస్తారు. 3 రోజుల తర్వాత హెరా పంచమి ఉత్సవం అన్నమాట జరుగుతుంది. ఆ రోజు లక్ష్మీదేవి గుడించా మందిరానికి వెళ్ళి స్వామిని తిరిగి రమ్మని చెప్పి కోపంగా వెనక్కి తిరిగి వస్తుందన్నమాట. చివరికి స్వామివారు తమ మందిరానికి చేరుకుని బంగారావణతో దర్శనమిచ్చి సోనబేషతో రథయాత్ర ముగుస్తుందన్నమాట. జగన్నాథ నామం విశ్వవ్యాప్తమైనది. హరే కృష్ణ ఉద్యమం సంస్థ శ్రీల ప్రభువు కృషి ఫలితంగా ఇప్పుడు ప్రపంచంలో అన్ని ఖండాలను ప్రతి ప్రఖ్యాత నగరంలోని జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నారు. 1960 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం తొలిసారిగా అంతర్జాతీయ రథయాత్ర నిర్వహించారు. కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ భగవంతుని సేవించే అవకాశాన్ని ఉత్సవం అందిస్తుంది. ప్రజలంతా హరే కృష్ణ హరే రామ మహామంత్రాన్ని జపిస్తూ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ రథయాత్ర జగన్నాథ నామాన్ని ప్రేమను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాయి, సామాజిక ఐక్యతను పెంపొందిస్తున్నాయి. శీల ప్రభుపాదులు శ్రీ జగన్నాథుని విశ్వవ్యాప్తం పరిచయం చేశారు. ఆయనకు చిన్ననాటి నుంచే రథయాత్ర పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. కాగా నవద్వీపంలో అంతరించిన శ్రీ చైతన్య మహాప్రభు 24 ఏటే సన్యసించిన తరువాత జగన్నాథపురినే తన భక్తి ఉద్యమం ప్రచార కేంద్రంగా చేసుకుని హరినామ సంస్కరణ వ్యాపింప చేశారు. శ్రీలీల మహాప్రభువు కూడా చైతన్య మహాప్రభువులు గౌడీయ సంప్రదాయ మార్గనిర్దేశంగా అనుసరించి ఈ రథోత్సవాలు అంతర్జాతీయ తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా రాధాకృష్ణ దేవాలయాలు స్థాపించాలని, రథయాత్ర నిర్వహించాలని తన శిష్యులను కోరారు. ఆయన అనుగ్రహం వలన నేడు జగన్నాథ నామం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎలా పాల్గొనాలంటే శ్రీ జగన్నాథ రథయాత్ర భగవంతుడు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ లభించిన గొప్ప అవకాశంగా భగవంతుడు మనకున్న సనాతనమైన సంబంధాన్ని మళ్ళీ తెలుసుకోవాలని ఈ ఉత్సవం సహాయపడుతుంది. రథయాత్రలో పాల్గొనడం ద్వారా శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా అనుబంధం ఏర్పడుతుంది. ఎంత గొప్పవాడైనా భగవంతుడి సర్వోన్నతాన్ని అనుకరించాలని ఆలోచన రథయాత్ర కలుగుతుంది.
రథయాత్ర సమయంలో రథాన్ని తాడు పట్టుకుని లాగడం, స్వామిని దర్శించుకోవడం, ఆహతులు ఇవ్వడం, నృత్య సంకీర్తనం చేయడం, రథ మార్గంలో ముగ్గులు వేయడము, ప్రసాదాలు నివేదించడం లాంటి సేవలు భక్తులు చేయవచ్చు. అవి వారిని ఆధ్యాత్మికంగా మరింత పురోగమింపు చేస్తారన్నమాట భక్తులకి. అందుకని రథయాత్ర గురించి బాగా తెలుసుకోవాలంటే పూరిలోని జగన్నాథ ఆలయం అనేక విశేషాలను మణిహారన్నమాట. శ్రీకృష్ణుని హృదయం ఇప్పటికీ ఆలయంలోనే పవిత్రమైన గోడల లోపల కొట్టుకుంటుందని భక్తుల నమ్మకాలు ఒకటి. శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తి తర్వాత అతని హృదయం నాశనం కాకుండా ఉండేందుకు ఈ ఆలయం లోపల ఒక దైవిక అవశేషంగా భద్రపరిచారని చెబుతారు. అంటే శ్రీకృష్ణుని హృదయం ఇక్కడ ఉందన్నమాట. ఈ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. అన్ని టన్నులు బరువైన లోహపు నిర్మాణాన్ని అంత పైకి ఎలాగ చేర్చారనేది ఇప్పటికీ అందించే పట్టని విషయంగా ఉంది. అలాగే స్వామి మందిరాన్ని ఏ కోణం నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. అలాగే నగరంలో ఏ దిశ నుంచి చూసినా ఆలయం పైన ఉన్న చక్రం ఒకే మాదిరిగా దర్శనమిస్తుంది. జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను దారులు స్థానంలోని ఈ విగ్రహాల ఆస్థానంలోని 6, 12, 19 ఏళ్ళకు ఒకసారి నవకళేబర యాత్ర చేస్తారన్నమాట. ఈ సందర్భంగా కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తారు. దీనికోసం నిర్దిష్టమైన లక్షణాలు కలిగిన వేప చెట్టుని జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. విగ్రహాలను చెక్క పని 21 రోజుల పాటు నిపుణులైన కళాకారులు రహస్యంగా చేస్తారు. కొత్త విగ్రహ ప్రతిష్ఠ తర్వాత పాత విగ్రహాలను కలనం చేస్తారు. ఇంతకుముందు 2015 నవ కళేబర యాత్ర జరిగింది. మళ్ళీ 2034లో దీన్ని నిర్వహిస్తారన్నమాట. అంటే 2015లో నవ కళేబర యాత్ర జరిగింది. మళ్ళీ 2034లో దీన్ని నిర్వహిస్తారన్నమాట. నవ కళేబర యాత్ర అంటే 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. జగన్నాథ్ ఆలయం మీద ఏ పక్షులను ఎప్పుడు ఎగరు. అలాగే విమానాలు కూడా ఆలయం మీదుగా ఎగరడానికి అనుమతి లేదు. 45 అంతస్తులు ఎత్తుండే ఆలయ గోపురం పైకి అర్చకులు ప్రతిరోజు ఎక్కి 45 అంతస్తులు ఎత్తు నుండి ఆలయ గోపురానికి అర్చకులు ప్రతిరోజు ఎక్కి 20 అడుగులు వెడల్పు ఉండే త్రిభుజాకార పతాకాన్ని ఎగురవేస్తారన్నమాట. గత 18 ఏళ్ళుగా ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతిరోజు ఎక్కుతారన్నమాట. 20 అడుగులు వెడల్పున త్రిభుజాకార పతాకాన్ని ఎగురవేస్తారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. దీనికి ఒక్కరోజు కూడా అంతరాయం కలిగించిన 18 ఏళ్ళు ఆలయాన్ని మూసేయాలని నియమం ఉంది. కాగా గాలి ఒక దిశగా వీస్తూ ఉంటే దానికి వ్యతిరేక దిశలో జగన్నాథ గోపుర పతాకం ఎగరడం విస్మయం కలిగించే మరో విశేషం. రోజులు ఏ సమయమైనా ఆకాశంలో ఎండ ఎంత తీవ్రంగా కాస్తున్నా జగన్నాథ ఆలయం నీడ నేల మీద పడదు. ఇది నిర్మాణపరమైన అద్భుతం అనేది కొందరి అభిప్రాయం కాగా మరికొందరి దృష్టిలో ఇది జగన్నాథ లీల. అలాగే శ్రీ జగన్నాథ ఆలయం 5 విడతలుగా 56 రకాల ప్రసాదాలు ఇచ్చి సమర్పిస్తారు. మరి 2 రకాలు ఉంటాయి. మరి వీటిలో పొడిగా ఉండేది లేకాలు, కొన్ని అన్నము, పప్పు లాంటి పదార్థాలు కూడా ఉంటాయి. మహాప్రసాదం తయారీలో వేలాది మంది నిమగ్నం అవుతారు. 7 కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి కట్టెల పొయ్యి మీద వండుతారు. అన్నిటికన్నా పైన కుండలో ఉన్న పదార్థం మొదట, తర్వాత మిగిలిన కుండలోని పదార్థాలు ఉడుకుతాయి. ఇది పూరి క్షేత్రం ప్రత్యేకమైన విశేషంగా చెబుతారు. ప్రతిరోజు ఒక పరిమాణం ప్రసాదం తయారు చేస్తారు. అయితే భక్తుల సంఖ్య ఎక్కువైనా తక్కువైనా ఏ రోజు ఆహారం వృధా కాదని, అలాగే భక్తులు ఎవరు ఆహారం లేకుండా వెనుదేరని చెప్తుంటారన్నమాట. ఇది భగన్నాథ్ యొక్క విశిష్టత. ఇది రథనాథ రథచక్రాల యొక్క గొప్పతనం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.